బాగున్నారు. మా హస్బెండ్ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా రాగలిగాను సార్. అవును, ఆటో తోలాలని ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? మామూలుగా అయితే మాకు అసలు మైండ్ లోకి రాలేదు సార్. ఇంకా డ్వాక్రా మహిళలకి ఒక అవకాశము స్త్రీశక్తి పథకం కింద ఇచ్చారు సార్. సో దానివల్ల మేము ముందుకు వచ్చాము. 10th క్లాస్ సర్టిఫికేట్ అన్నారు. ఇంకా పెళ్ళైన తర్వాత 10వ తరగతి మీద ఎవరికి ఉద్యోగాలు రావు కదా సార్. సో దాని మూలన ఎక్కడికెళ్ళి మామూలుగా అయితే మాకు అసలు ఆలోచన లేదు సార్. నా అదృష్టం ఏంటంటే మా ఇంటి పక్కనే సెంటర్ ఓపెన్ చేశారు. రిషి ఆటో వాళ్ళకి నేర్పిస్తున్నామని డ్వాక్రా మహిళలకు మీటింగ్ పెట్టారు. అవునా, ఏమన్నా ఎలిజిబుల్ ఉందా అని అంటే 10th క్లాస్ అన్నారు. నేను ఇంటర్మీడియట్ చదువున్నాను. అక్కడికి వెళ్ళాలన్నా సరే మాకు సపోర్ట్ ఉండేది కదనమాట. సో ఇంకా అలాగా ఇంటి దగ్గర మామూలుగా స్క్రీన్ ప్రింటర్ ఉంటుంది కదా సార్, ఆ స్క్రీన్ ప్రింటర్ లో షాప్కి వెళ్ళేదాన్ని రోజుకి 10 రూపాయలు లెక్కన. సో గ్యాస్ బండ కన్నా వస్తాయి కదా అనే ఉద్దేశంతో ఇంకా తర్వాత 10th క్లాస్ అన్నారు. అంతా లేడీస్ అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ అయితే ఎవరు ముందుకు రాలేదు, అందరు నవ్వుకున్నారు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళు మీరేం తాగుతారు, మీకెందుకు ఈ ఆటోలు అవన్నీ మాకిస్తే పోయేది కదా అని అన్నారు. సరే మీరు ఇలా అంటున్నారు కాబట్టి నేనే సంతకం పెడతాను, ఫస్ట్ సంతకం అని చెప్పి నేను అప్లికేషన్ సంతకం పెట్టాను సార్. ఇంకా తర్వాత మా సార్ అన్నారు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి నేర్చుకోమ్మా, నాకేం అభ్యంతరం లేదన్నారు. అంటే ముందు భయపడ్డారు. అంటే ఆటో అంటే ఆడపిల్లలు రోడ్డు మీద చాలా ఇదిగా ఉంటారు కదా, పెద్ద పెద్ద వాళ్ళే తోలలేకపోతున్నారు అని చెప్పి అన్నారు. ఏం పర్లేదులే, నువ్వు ఎంకరేజ్ చెయ్యి, మిగతాదంతా మేము చూసుకుంటాము అన్నాము. అంటే సరే అయితే వెళ్ళమ్మా అన్నారు. చక్కగా సపోర్ట్ చేశారు సార్. ట్రైనింగ్ 45 days ఇచ్చారు. 45 days ఇచ్చారు సార్. ఇచ్చారు. నాకు స్కూటీ కూడా రాదు సార్. స్కూటీ కూడా రాదు సార్. చిన్నప్పుడు సైకిల్ నేర్చుకున్నాను అంతే సార్, అందుకని రాదు. సో దానివల్ల నాకు 45 days పట్టింది. అందరూ బండి వచ్చిన వాళ్ళు మాత్రం 45 days లో 1 week 10 days లో బాగా నేర్చుకున్నారు. నాకు ఒక్కదానికే బాగా రాలేదు. అయినా సరే నేను పట్టు వదలకుండా బాగా నేర్పించేశారు. అంటే విద్య అనేది నేర్చిపెట్టుకున్నాం అనుకోండి సార్, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది కదా. ఈ రోజు కాకపోయినా ఉపయోగపడుద్ది. సార్ వాళ్ళు ఇచ్చిన పథకాన్ని ఆడపిల్లలు ఉపయోగించుకోండి అని చెప్పి సిఆర్పీలు చెప్తున్నారు మాకు సోషల్ వర్కర్లు. సరే మీరు అద్దెలకు ఇచ్చుకున్న 300 వస్తాయి అమ్మా, ఎందుకు జీవనోపాధి పోగొట్టుకుంటారు అన్నారు. నేను అనుకున్నాను, అద్దెలకు ఇస్తే 300 కదా, నేను తోలుకుంటే 500-600 1000 తోలుకోవచ్చు కదా, ఫుల్ టైం తోలుకున్నా. షాప్లోకి వెళ్తే నాకు 6-7 కన్నా ఎక్కువ ఎవరు, వాళ్ళ కిందకి వెళ్ళి నేను బతకాలంటే నా వల్ల కాదులే, నా శక్తితో నేను బతకాలి అని చెప్పేసి నాకు వచ్చిన అవకాశాన్ని నేను బాగా ఉపయోగించుకున్నాను సార్. అయితే మాకు బ్యాడ్ లక్ ఏంటంటే ఆటో ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము వెళ్ళాము చూసుకోవటానికి. మేడము వెళ్ళి చూసుకొని రండమ్మా అన్నారు. కొంచెం స్కూల్కి క్యారేజ్ ఇచ్చే టైంలో మా సార్కి కాలు యాక్సిడెంట్ అయ్యింది. అందువల్ల తను షాప్కి వెళ్ళే ఇదిలో కూడా లేక మాకు 7-8 నెలల వరకు ఫుడ్ జరగడం కష్టమైంది నాకు ఆ టైంలో. ఆ టైంలోనే మీరు ఆటో వచ్చిందమ్మా, మీరు శాంక్షన్ చేసుకున్నారు కదా, మీరు వచ్చి ఆటో తీసుకెళ్ళండి అని అన్నారు. ఇంకా మాకు నిజంగా ఒకటి మూలపడిందంటే దేవుడు ఇంకొకటి ఇచ్చాడు అని నేను చాలా హ్యాపీగా అనుకున్నాను సార్. ఇంకా అయితే స్టార్టింగ్లో నడపడానికి మాకు మళ్ళీ ఒక 2 months గ్యాప్ వచ్చింది. అంటే ట్రైనింగ్ అయ్యాము, లైసెన్స్లకు అన్ని అప్లై చేసుకుని అన్ని పర్ఫెక్ట్గా చూసుకోవాలి కాబట్టి ఒక 2 months గ్యాప్ ఇచ్చారు. తర్వాత వెళ్ళి ఆటోలు చూసుకోండి అమ్మా అని అన్నారు. తర్వాత కొంచెం మా వారికి యాక్సిడెంట్ అయ్యింది. ఇంకా అప్పుడు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వెళ్ళి ఆటో తీసుకొచ్చుకోవడం, మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చిన సార్కే మళ్ళీ మేము ఒక 1000-2000 ఇచ్చి పర్ఫెక్ట్గా నేర్చుకున్నాము. నేర్చుకొని ఇంకా ఎలా అయితే అలా అయ్యింది. ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. లంగాలు అమ్మాను, చీరలు అమ్మాను, అపార్ట్మెంట్స్ తిరిగాను. అసలు గడవాలి కదా, మనిషి మంచంలో ఉన్నాడు, ఏంటి నా పరిస్థితి, పిల్లల పరిస్థితి ఏంటి మాకు ఏమి తెలియదే. మేము కొత్తగా మ్యారేజ్ అయ్యి వచ్చాము, మాకు పరిచయాలు కూడా తక్కువేను.
ఏంటి అన్నా ఒరిజినల్ ఎవరమ్మా? కనిగిరి సార్, మాది ప్రకాశం జిల్లా. మా ఉగ్ర నరసింహారెడ్డి అవును మళ్ళీ చేశారు పాదయాత్ర. మీరు అక్కడ వెళ్ళినప్పుడు కనిగిరి వర్షంలో తిప్పారు మీరు నన్ను. అవును కనిగిరి నుంచి పెళ్ళైనా తిట్టొచ్చావు. అవును. ఇంకా ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు సార్, ఒక పాప ఒక బాబు. ఆ పాప డిగ్రీ సెకండ్ ఇయర్, దాంతో పాటు CMA కోర్స్ కూడా చేస్తుంది సార్. ఆ బాబు వచ్చేసి 7th క్లాస్ సార్. సో పాపని బాగా చదివించాలని ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మాకు మొదటి నుంచి కూడా తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఇంకా మాకు ఎలాగో ఎడ్యుకేషన్ లేదు, మేము మా పిల్లలు చూసుకొని ఎడ్యుకేషన్ చేసుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారము ఎక్కడికి వెళ్ళినా ఒడిదుడుకులు వచ్చినా సరే తన కాళ్ళ మీద తను నిలబడాలి అన్న ఉద్దేశంతో నేను కొంచెం హార్డ్ వర్క్ చేసుకొని ఆటో మీద నాకు శక్తికి మించైనా సరే నాకు ఒక ఆదాయం, నాకు ఇక్కడ ఒక ఆదరవు దొరికింది కదా. ఇంకా రోజుకు 4 గంటలు కష్టపడే దగ్గర 6 గంటలు కష్టపడి నన్ను అడిగేవాళ్ళు లేరు. ఇంకా అలా అని చెప్పేసి నేను మా పిల్లలకి నాకు స్తోమత మించి చదివించుకుంటున్నాను. నేను చాలా లక్కీ అనుకుంటున్నాను సార్. నాకు ఈ ఆట రావటం. అవును సార్, అట్లా 7th క్లాస్. మా అమ్మాయి కూడా బాధపడింది, నువ్వు ఎంత కష్టపడుతున్నావు అమ్మా, డాడీ ఇలా ఉన్నారు అని చెప్పాను. మేము నిదానంగా కష్టాలు అవన్నీ చెప్పుకొని పిల్లలు అర్థం చేసుకోవాలి కదా. తల్లిదండ్రులు మనం చెప్పుకుంటూ పెంచుకుంటుంటే వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకుంటారు. పేరెంట్ ఒక అరగంట లేటుగా వచ్చినా, గంట లేటుగా వచ్చినా మా మమ్మీ వెళ్ళారు, పర్లేదు, సేఫ్ గానే తిరిగి వస్తారు, మా కోసమే కష్టపడుతున్నారని పాప నాకు సపోర్ట్ చేస్తుంది. ఇంట్లో పని చేసుకున్నాను, అన్నం వండి పెట్టడం కానీ. ఇంటికి వచ్చాక నాకేం పని చెప్పదు సార్, రెస్ట్ తీసుకోమంటది. ఇంకా అలాగా మేము ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాము. ఇది మనకు ఆటో ఇబ్బంది లేదు సార్. ఒక నమ్మకంతో మేము పంపిస్తున్నారు, ఆ నమ్మకాన్ని మేము కాపాడుకుంటూనే వెళ్తున్నాం సార్. 10 సంవత్సరాలు సార్. సార్ మాకు 2014లో ట్రైనింగ్ అయ్యింది, 14-15 మధ్యలో. అప్పటి నుంచి డే 1 నుంచి నేను స్టార్ట్ చేశాను సార్. మా సార్ హాస్పిటల్లో ఉండగానే ఆటో తీసాను. 10 సంవత్సరాలు పూర్తయింది. కాస్ట్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తుంది సార్. కాస్ట్ మేనేజ్మెంట్ CA ఏదో కోర్స్ ఉంది కదా సార్, ఆ కోర్స్ చేస్తుంది సార్ ఇప్పుడు. వాడు ఆర్మీ అంటున్నాడు సార్. నీకు చిన్న వయసే కదరా, నీకు ఇప్పటి నుంచే ఆర్మీ అంటున్నావు, నీకు ఏం తెలుసు అని అంటే నాకు అన్నీ తెలుసమ్మా. సార్ వాళ్ళు మాకు ఇక్కడ మా స్కూల్లో నేర్పిస్తున్నారు, అన్నీ మమ్మల్ని ఒక లీడర్గా తయారు చేస్తున్నారు. అందులో ఉంటే నేను ఇంకా బాగా గుర్తింపు తెచ్చుకుంటాను అని చెప్పి మా బాబు చెప్తుంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను సార్. చాలా తెలివిగా ఆలోచిస్తాడు సార్ మా అబ్బాయి. ఈ తరం స్పీడ్ మా ఇంట్లో ఉన్నాడు కదా, 5th క్లాస్ ఉన్నాడు కదా, ఈ తరం ఒక్కొక్క తరం ఏమో స్పీడ్ వెళ్తారు. నమస్కారం సార్, స్పీడ్ వెళ్తారు. జై భవాని. చాలా మందికి మాకు సారు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చేసరికి మాకు మంచి గుర్తింపు ఉంది సార్. లేడీస్ లో కూడా మంచిగా నిలబడాలి, ఆర్థికంగా. అవును సార్, ఎందుకంటే నిజంగా సార్ ఇంట్లో కూడా అసలు ఇంట్లో 4 గంటలు తోముకొని ఇంట్లో ఏదో 1 కేజీ అన్నం వండుకొని తినే పొజిషన్ నుంచి మమ్మల్ని ఈరోజు ఇంత మందిలో గుర్తింపు తీసుకొచ్చారంటే నిజంగా మాకు సారు, మాకు ఇంట్లో మా అన్నయ్య సార్, మాకు మగపిల్లలు లేరు,
ఇద్దరు ఆడపిల్లలు. తీసుకెళ్తావు తల్లి? ఎన్ని ట్రిప్పులు పడతాయి రోజు? నేను మార్నింగ్ 7:30 నుంచి 9 వరకు తోలుతాను సార్. స్కూల్ రాత్రి 9 వరకు. నాకు ఇంక ఇదే సార్ ఆధారం. ట్రిప్ కి నేను అంటే స్కూల్ పిల్లలు పొద్దునే తీసుకెళ్తారు సార్. అక్కడ నుంచి మళ్ళీ నేను క్యారేజ్ కట్టుకొని రన్నింగ్ లోనే వచ్చేస్తాను సార్ బస్ స్టాండ్ కి. అక్కడ నుంచి మళ్ళీ 4:30 వరకు మళ్ళీ స్కూల్ పిల్లలు దింపేసుకొని మళ్ళీ 6:30 వరకు పిల్లలు, మళ్ళీ 7:30 నుంచి 9:30 వరకు మళ్ళీ ఆటో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత అదృష్టం నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. బోండమ్మ నాయకత్వంలో ఉన్నందుకు ఇంకా హ్యాపీ సార్. చెన్నగిరి మోహన్ రావు సారు మాకు కార్పొరేటర్ అన్నమాట, చాలా సపోర్ట్ ఇస్తారు సార్ మాకు. గారు పక్కరండి. ఇంట్లో బాగా సపోర్ట్ చేస్తున్నారు. మా హస్బెండ్ మాత్రం రియల్ హీరో సార్. ప్రెసెంట్ అయితే పర్లేదు సార్, ఇంకా ఉండడానికి తినడానికి మా పిల్లల్ని చదివించుకోవటానికి సరిపోతుంది. నేను మళ్ళీ మాకు పిల్లల్ని చదివించుకొని పోనీ ఒక 10,000 అలా సేవింగ్ చేసుకోగలుగుతున్నాం సార్. పెట్రోల్ ఎంతమ్మా? మాకు డైలీ 400 రూపీస్ సార్ పట్టుద్ది. అంటే ఫుల్ గా తోలేస్తే 400. కొంచెం ఏదన్నా కొంచెం అన్ఈజీగా ఉండి కొంచెం మాకంటే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలా ఉన్నప్పుడు ఏంటంటే పిల్లల వరకు తీసుకెళ్లి దింపేసుకుని ఆ 3 days రెస్ట్ తీసుకుంటాము. ఆ టైంలో మాత్రం డే బై డే గ్యాస్ కొట్టిస్తాము. సో ఎలా టోటల్ గా ఒక 10,000 పెట్రోల్ అవుతుంది, గ్యాస్ అవుతుంది సార్. అయినా సరే కూర్చొని తిని నేర్పించే బదులు నువ్వు ఇలా పని చేసుకొని బతికితే లైఫ్ టైం తలెత్తుకొని తిరగచ్చు అన్న ఇదికి తీసుకొచ్చారు మాకు లేడీస్ కి. 10 years. ఎన్ని సంవత్సరాలు ఒకసారి మొత్తం రిపేర్ చేయాల్సి వస్తుంది? 2 years. 2 సంవత్సరాలు ఒకసారి చేయాలి. స్టార్టింగ్ లో 5 years 4 years వరకు వచ్చింది. తర్వాత 2 years ఒకసారి చేయించాం. మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా చేయించాము. నిజంగా మీరు నమ్మరు సార్, నాకు 25,000 చెప్పారు బోర్కి వచ్చిందని చెప్పని. కరెక్ట్ గా 1 week అవుతుంది నేను బోర్ చేయించి. ఇంకా సీట్లు కూడా ఏం బాగాలేవు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఎలా ఏంటి అనుకున్న టైంలో కరెక్ట్ గా మీకు ఈ టైంకి మీకు వచ్చేస్తే ఇల్లమ్మ అన్నారు. దేవుడు నిజంగా సార్ అసలు మెరాకిల్ అన్నమాట. అన్నయ్య మా ఇంటికి వచ్చి దసరా కానికి ఇచ్చి ఇదిగమ్మ నీ అవసరాలు తీర్చుకున్నట్టు మాకు ఈ వాహన పథకం రియల్. నిజంగా సార్ అసలు మెరాకిల్ అన్నమాట. నాకు నేను ఏదైనా మనసులో ఏదన్నా అనుకున్నానంటే అది అన్నయ్య రూపంలోనే వస్తుంది. ఇంకా మా బాబుకి అంతే, జూన్ జూలైలో ఇచ్చారు కదా, బాబుకి 32,000 కడుతున్నాను నేను ఫీజు. నాకు 13,000 పడ్డాయి. అయితే ఇంకా 3,000 కలుపుకొని నేను టర్మ్ ఫీజు కట్టేశాను. సో 4 నెలల వరకు మళ్ళీ నాకు మా బాబుతో నాకు 6 months వరకు నాకు ప్రాబ్లం లేదు. చాలా లక్కీ సార్. ఇప్పుడు కూడా అంతే, నాకు కష్ట సుఖంలో ఆదుకున్నారు. అందుకని నాకు నిజంగా దసరా పండుగ అంటే నాకు నిజంగా ఈ వాహనమిత్ర పండుగ సార్. నాకు ఇంకా ఎప్పటికీ మేము రుణపడే ఉంటాము సార్కి మాత్రం. మీరు సూపర్ మేడం, సీఎం సారు ఆడవాళ్ళకి బాగా చేస్తారండి, కాబట్టి మీరు ఆయన పేరు నిలబెట్టాలి అని చెప్పేసి అనేవాళ్ళు. థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి అంటారు. అంటే యాక్చువల్గా అయితే ఇప్పుడు పిల్లలు చదువుకొని ఉన్నారు సార్. ఇప్పుడు మా పాప కూడా చదువుకుంటుంది కదా, కరెక్ట్ గా వాళ్ళు అర్హులు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జాబ్స్ ఇవ్వండి సార్. అది ఒకటి, మాకు సొంత ఇల్లు లేవు సార్. మాకే కాదు మా కార్మికులకి ఎవరికి కూడా లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాము. సో కాబట్టి అదొకటి అడుగుదామని అనుకున్నాను. ఉద్యోగాలే ప్రధానమే, అందుకే పరిశ్రమలు పెట్టుబడులు ఎక్కువ తీసుకొస్తుంది. అవి వస్తే గానీ ఉద్యోగాలు కల్పించలేదు. అది చేసి దాని తర్వాత మీరు అన్నట్టు సొంత ఇల్లు కదా, అందరి కళ సొంత ఇల్లే. అవును సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది. ఏం లేదు, 4 ఏళ్ళు ఉండంగానే ఆటో వాళ్ళ సర్లే
అని చెప్పేసి అంటము, మీరు రెంట్లు కట్టుకోలేరేమో అని చెప్పటము. ఇంకా అలా అలా అంటుండేసరికి ఇంకా 1 yearకి ఒకసారి ఇల్లు మారాల్సి వస్తుంది. మేము అయోధ్యనగర్కి వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఇక దాదాపు ఒక 5-6 ఇల్లు మారుంటాము. మాకు అదృష్టం బాగుంది సార్, మాకు కలవలేదు. ఎక్కువ లేడీస్ ఎక్కుతారు సార్ నాటు. అసలు అందరు చాలా మంది అడుగుతున్నారు సార్, మళ్ళీ మాకు షియాటోలకి ట్రైనింగ్ ఇస్తే బాగుండు మేడం, మేము కూడా మీలాగా వస్తాము, మిమ్మల్ని చూసి మేము చాలా ఇన్స్పిరేషన్ అవుతున్నాము. ఉద్యోగస్తులు కూడా అంటున్నారు సార్, ఎంప్లాయీస్ ఉంటారు ప్రైవేట్ జాబ్స్, మీకు మేలమ్మా బాబన్న మీకు చాలా మంచి పని చేశాడమ్మా, మా కష్టాలు దేవుడు ఎరుగమ్మా, అసలు ఒక సెలవు కూడా మాకు దొరకదు, మీకు అన్నయ్య చాలా ఇంట్లో అమ్మాయిలాగా మీకు సపోర్ట్ చేసి చక్కగా మీరు తోలుకుంటారు, హ్యాపీగా వెళ్ళి పడుకోవచ్చు మీరు. మాకు అలాంటి అవకాశం వస్తే బాగుండు. అసలు సార్ దాదాపు 200 నుంచి 300 మంది అడిగారు సార్ నన్ను, మా ఏరియా నుంచి అడిగారు చాలా మంది. సార్ పెంచమంటారా? మాకెవరు బంధువులు సపోర్ట్ రాలేదు సార్. మా వారికి కాలు యాక్సిడెంట్ అయినప్పుడు ఇంకా నిజంగా మాకు దేవుడు మాకు మీ రూపంలో వచ్చి మాకు ఈ వాహనాన్ని పంపించారు. ఏమి చేయలేని పరిస్థితుల్లో దాదాపు ఒక 300 నుంచి 400 మంది అడుగుతున్నారు. మా ఏరియా నుంచి చాలా మంది మహిళలు అడుగుతున్నారు. ఒకప్పుడు ఏంటంటే మేము తోలేటప్పుడు ఏందని చెప్పి అన్నారు, కానీ ఇప్పుడు మమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ గా చాలా మంది ముందుకు రావాలనుకుంటున్నారు. చాలా మంది అసలు ఫ్యామిలీకి అంటే హస్బెండ్స్ లేని వాళ్ళు ఉంటారు కదా సార్, పిల్లల్ని పోషించుకోలేక మమ్మల్ని చూసి మీలాగా మేము రావాలి మేడం గారు, ఎక్కడో చెప్పండి మేము కూడా అప్లికేషన్ పెట్టుకుంటాము అంటే, మేము డ్వాక్రా మహిళల ద్వారాగా సిఆర్పీలు ఉంటారు కదా మేడం, వాళ్ళకి చెప్పి పెట్టుంటే మీరు సార్ వాళ్ళు అక్కడికి అవకాశం వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా సపోర్ట్ అవుతుంది. అప్పుడు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా దాదాపు మేము 150 మంది దాకా ఉన్నాం సార్. అయితే ఫస్ట్ విడతలో 49 ఆటోలకి శాంక్షన్ చేశారు. అది జెంట్స్ వల్లే పోయింది. మాకు నిజం వాస్తవం చెప్పాలంటే, అంటే మాకు ఇచ్చిన తెల్లారి జెంట్సే దొక్కేశారు. మేము ఆడవాళ్ళకి ఆటోలు ఇస్తే మీరు ఎక్కి కూర్చొని మేమేమో అదిగో మా కాళేశ్వరి అదిగో మా లలిత అని మేము అలా ఎత్తుకునే వాళ్ళం. తీరా చూస్తే వాళ్ళ హస్బెండ్స్ ఏంటండి మాకు ఇస్తే మీరు ఎక్కుతారు, కనీసం మమ్మల్ని 1 సంవత్సరమైనా తోలనియండి, ఏంటండి బాబాయ్ అని అంటే మీరు తోలేవరులే అని చెప్పి అన్నారు. ఇలా అయితే మిగతా వాళ్ళకి ఎలా ఇస్తారు, అందరం వస్తేనే కదా అందరికి బాగుండేది. మేము కొంతలో కొంత లేడీస్ కి మేము ఎక్కినంత సేపు చాలా సెక్యూరిటీ వేశారు. వాస్తవంగా చెప్పాలి, చాలా మంది అన్నారు. అవును సార్, ఎందుకంటే ఆడపిల్లలు కూడా జెంట్స్ ఆటోలు ఎక్కిన సేఫ్టీ ఉండట్లేదు. సో కాబట్టి మేము తిరిగినంత సేపు అయితే మాత్రం హ్యాపీ సార్. పిల్లలు ఏదన్నా గుసగుసలు ఆడుతున్నా కాలేజీ పిల్లలు స్టాప్ చేస్తాను నేనైతే. అంటే మా అమ్మాయి అయినా ఒకటే వాళ్ళైనా ఒకటే, అంటే కష్ట సుఖాలు చెప్తాను. హాస్టల్లో చదువుతున్నా మీకు ఈ ఆటో ఎవరు ఇచ్చారండి అని చెప్పేసి అడుగుతారు ఫస్ట్ స్టార్టింగ్ తోనే. అంటే చంద్రబాబు నాయుడు మాకు డ్వాక్రా మహిళలకి 45 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు మేడం, అంటే డబ్బులు ఏమైనా కట్టించుకున్నారని అన్నారు. మాకు ట్రైనింగ్లకి లైసెన్స్లకి పర్మిట్లకి ఏమి 1 రూపాయి తీసుకోలేదు. అవును సార్, మెప్మా ద్వారాగే వచ్చింది. ఇంకా 1 రూపాయి కూడా ఏం మా చేత పే చేయించుకో, లైసెన్స్ ప్రతిదీ మేడం వాళ్ళే చూసుకున్నారు. బ్యాంక్ వాళ్ళని పిలిపించి మాట్లాడి ఇంకా 0 ఇన్వెస్ట్మెంట్ కింద మనకి వడ్డీ లేకుండా అసలే కట్టుకోమని చెప్పేసి ఇచ్చారు. డౌన్ పేమెంట్ 20,000 కట్టుకోమన్నారు. 1,67,000 లోన్ శాంక్షన్ చేశారు. 67,000 నెలకు 5,000 కట్టుకోమన్నారు ఒక 3 సంవత్సరాలు. అట్లా మేము కరోనాకి ముందు మేము అప్పు తీర్చేసుకున్నాము.
కరోనా టైంలో కూడా నేను చాలా మందికి సపోర్ట్ చేశాను సార్, హాస్పిటల్ తీసుకెళ్ళటానికి. మాకు ఆటోలు ఎక్కిన వాళ్ళు కొంచెం ఓవర్గా మాట్లాడుతుంటారు జెంట్స్. నేను ఫేస్ రీడింగ్ బట్టి దిగేయమని చెప్తాను. ఒకసారి కోర్టు సెంటర్కి వెళ్ళేటప్పుడు ఒకసారి అర్జెంట్ మాకు టైం అయిపోతుంది ఫాస్ట్ గా లాగించన్నారు. ఇంత పబ్లిక్ లో ఫాస్ట్ గా లాగించారు. తీసుకెళ్తుంటే కరెక్ట్ గా నేను మెయిన్ సైడ్ ఇక్కడ రైల్వే స్టేషన్ కి వచ్చాను సార్, బస్ స్టాండ్ ఎక్కించుకొని. ఫాస్ట్ గా వెళ్ళి అంటున్నారు. మీరు దిగండి సార్, మీరు ₹1,00,000 ఇచ్చినా సరే నేను వెళ్ళను. ఇది ఆటోలో లేడీస్ ఆటో అనుకున్నారా జెంట్స్ ఆటో అనుకున్నారా, ఎలా పడతా వెళ్తే నాకు వెనకాల ఫ్యామిలీ ఉంది, మీరు ఇచ్చే డబ్బుల కోసం కాదు కదా నాకు వచ్చింది ఆటో, కాబట్టి నేను ఇంకా ఎక్కువ రోజులు మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి, నాకు ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి, మా పిల్లల్ని చదివించుకోవాలి, మీరు ఇంకొక ఆటో ఎక్కండి, ఎంత ఫాస్ట్గా వెళ్ళి ఆటో ఉంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోండి, ఒక అడుగు తగ్గితే 100 ఏళ్ళు బతకచ్చు మనము, మీరేం అనుకోమాకండి, దయచేసి దిగండి అని అక్కడే దింపేశాను. ఏంటంటే నీకు అంత పొగరు అన్నారు. పొగరు కాదు సార్, ఇంకా నేను ఆటో ఎక్కానంటే నా ఫ్యామిలీ గురించే కదా, మరి ఇక్కడ సేఫ్టీ నేనుంటేనే కదా నా పిల్లలకి ఆదరవు, ఎంతో ఆశ పెట్టుకుని ఉన్నారండి క్షేమంగా తిరిగి వస్తుందని. నేను ఓవర్ డ్రైవింగ్ నేను చెయ్యను సార్, మీ ఇష్టము, దిగిపోండి అని ఖచ్చితంగా చెప్పాను. ఆయన ఫీల్ అయ్యి తిట్టకుండా దిగారు. ఆయన నో ప్రాబ్లం, థ్యాంక్ యూ సార్ అన్న. అంటే మాకు సీరియస్ అవుతారు కదా సార్, మేము డబ్బులు ఇస్తున్నాంగా ఎందుకు అలా మాట్లాడతావు అని అన్నారు. వద్దు సార్, ఇంకా మాకు అదే మైండ్ లో పడిపోయిద్ది, థ్యాంక్ యూ సార్ అని ఒక నవ్వు నవ్వేసి నేను ఇంక పక్కకి వెళ్ళిపోయాను. రోజుకి మీరు 10 గంటలు నడిపిస్తారా 12 గంటల? మాక్సిమం నేను 10 వరకు తోలుతాను సార్. రోజుకి 10 గంటలు అంటే 10ంటికి వస్తాను, ఆ పిల్లలు దింపుకొని ఇంట్లో క్యారేజీలు, పిల్లల 10ంటికల్లా నేను స్కూల్లో క్యారేజీలు ఇచ్చేసుకొని, ఇంట్లో మా సార్ చేస్తారు సార్. అంటే ఇంక అన్ని నేను ఒక్కదాన్ని అంటే నేను అలసిపోయి వస్తాను కదా, నాకు రెస్ట్ ఇవ్వాలని చెప్పి తను అర్థం చేసుకొని తను వంట చేస్తారు, చక్కగా కూరగాయలు కోసి ఇవ్వటము, అలా ఒకరికొకరము సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాం సార్. మా వారికి ఎలాంటి అలవాట్లు కూడా లేవు, అందువల్ల చాలా హ్యాపీ అన్నమాట. కాకపోతే మా ఫ్యామిలీలోనే నీకు ఎందుకు ఆటో అని చెప్పి అందరూ అరిచారు. ఇప్పుడు బ్యాటరీ ఆటోలు వచ్చినాయి కదా, కొంతమంది వాడుతున్నారు కదా, ఏంటి వాళ్ళ అభిప్రాయం ఏంటి దానిపైన? అంటే స్టార్టింగ్ బానే ఉన్నాయి, మీరు కూడా తీసుకోండి అన్నారు సార్. అంటే సరే చూద్దాంలే, ప్రస్తుతానికి ఈ ఆటో ఉంది కదా ఇది చూద్దాము, ఇప్పుడు 10 ఏళ్ళు అయింది మేము తీసుకొని, కానీ ఈ ఆటో వదలాలంటే మాకు ఇంట్లో అమ్మాయిని అత్తారింటి పంపించినట్టు అయిపోతుంది. చిన్న రిపేర్ వచ్చినా సరే నేను పిల్లలకి జ్వరం వెళ్తే ఎంత విలువలు ఆడతారో అలాగా నేను ఇది 2 రోజులు నాకు షెడ్ లో ఉన్నా నాకు అంత పెయిన్ వస్తుంది, అందుకని నేను దండం పెట్టుకుని సీఎం సార్కి నేను ఆటో తీస్తాను. ఎందుకంటే అంటే నాకు అది ఫస్ట్ లో అయితే బాగుంది అని టాక్ వచ్చింది సార్. సరే ఇంకా 30,000 బోర్కు వచ్చింది కదా, నువ్వు ఈ ఆటో తీసుకోమ్మని కొంతమందిని మాకు అది నాకు తెలియదు సార్. ఇంకా నా గ్యాస్ ఎప్పుడు అయిపోతే అప్పుడు కొట్టించేసుకుంటాను. అంటే లైన్ లేదు, ఆ రోజు సార్ వాళ్ళు చెప్పారన్నమాట, పోలీస్ సార్ వాళ్ళు అందరు లేడీస్కి వస్తారు డైరెక్ట్ కొట్టేసేయండి, వాళ్ళు మీరు ఇబ్బంది పెట్టద్దు అన్నారు బొంకుల దగ్గర. 10 సంవత్సరాలు అంటే ఏం నాకు అంత నాకు తెలియదు. అంటే నేను దూరాలు వెళ్ళాను సార్, మార్కెట్, గుడి, బస్ స్టాండ్, బీసెంట్ రోడ్, పబ్లిక్ ప్లేసుల్లోనే తిరుగుతాను నేను ఎక్కువ, ఎందుకంటే మాకు సెక్యూరిటీ ఉండాలి కదా, అందుకని చెప్పేసి నేను ఎక్కువ దూరాలు కూడా వెళ్ళను. వాళ్ళు ఎంత ఇస్తామన్నా నేను వెళ్ళను. మీరు నమ్మరు సార్, నేను మంగళగిరి కూడా చాలా కఠినంగా ఉంటుంది, ఎవరు మన ఉండదు, తప్పు చేస్తే కొట్టడే. మీరు చాలా గ్రేట్ సార్, సార్ లాగే మీరు కూడా చాలా హ్యాట్స్ ఆఫ్. నిజంగా సార్ నోట్ల నుంచి ఊడిపడ్డారు పనులు చేయటంలో కానీ, ఆడపిల్లల్ని చక్కగా
మాట్లాడించటంలో కానీ వాళ్ళ సమస్యలు కనుక్కొని మీరు చక్కగా మన ఇంట్లో అమ్మాయికి ఏ కష్టం అయితే ఉందో ఆ కష్టాన్ని తీర్చడానికే చూస్తారు మీరు. ఏముందిలే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయటం కానీ అలా ఉండదు మీ విషయంలో. నేను చాలా చూసాను. అవును, నాకు చాలా బాగా నచ్చుతారు సార్. అందుకని నేను నా ఆటోలో సార్ వాళ్ళ అబ్బాయి ఎక్కుతారు, నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. కానీ ఎవరు ఎక్కుతారో నాకు డిక్లేర్ ఇవ్వలేదు. మనసులో ఓకే సార్ ఎక్కితే బాగుండు, చాలా హ్యాపీ అనిపించి. ఏం లేదు, చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారి దానికి కొంచెం ఇబ్బంది ఉంది కదా, అందుకే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏమీ లేదు సార్, ఇంకా అంతే. మన ఇంట్లో వాళ్ళు ఎలా మాట్లాడతారు అలాగే మాట్లాడతారు చక్కగా. బాబు గారు నాకని సరదాగా మాట్లాడతారు తల్లి. అవును, నాకెందుకు తెలియదు సార్. మాకు సార్ చేతుల మీదే కదా షియాటోల తాళాలు ఇచ్చింది. అంటారు నువ్వు మాత్రం అమ్మ మన ఏరియాలో ముద్దు పెట్టవమ్మ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం. అందరూ జెంట్స్కి ఇచ్చి కొంచెం వాళ్ళ హస్బెండ్స్ తోలుకుంటూ ఉన్నా, నువ్వు మాత్రం మీ వారికి హ్యాండ్, మా వారికి ఒకసారి కూడా హ్యాండ్ ఇవ్వలేసండి. అసలు నువ్వు పట్టుకోవద్దు. అవును సార్, ఆయన నమ్మకాన్ని కూడా నిలబెట్టుకోగలుగుతున్నాను సార్. ఒక గంట అటు ఇటుగా వచ్చినా సరే, ఒక గంట లేట్ అయినా సరే, ఇంకా ఏంటి ఇంత లేట్ అయింది ఏంటి అని చెప్పని టార్చర్ అట్లా ఏమీ లేదు. పాపం పారిశుద్ధ కార్మికులు బాగా కష్టపడ్డారు కదా, దుర్గమ్మ గుడిని దసరా సందర్భంలో బాగా ఈ సంవత్సరం అసలు మామూలుగా లేదు సార్. 15 లక్షల మంది వచ్చారంట తల్లి. అవును, రేటుగా వచ్చారు ఈ సంవత్సరం. ఎక్కడ తొక్కుళ్ళు కూడా లేదు సార్, ఇంకా అది మెరాకులు, ఎక్కడ తొక్కుళ్ళు లేదు. చాలా కంగారులో ఉండే మేము. అవును, బాబు గారు మమ్మల్ని అందరూ వాయించే, హోంమంత్రి గారిని నన్ను, రెవెన్యూ మంత్రి గారిని అందరినీ రఫాడిచ్చారు. తేడా వస్తే మీరు అందరు అయిపోయారా అంటారు మమ్మల్ని. భయం భయం, ఎక్కడ ఒక్క పొరపాటు జరుగుతుంది. దేవుడి దేవాల అంతా బాగా జరిగింది. బస్సులు పెట్టినా కొద్ది పర్లేదు సార్, మేము బస్సులో భయపడ్డాం కానీ కాకపోతే కొంచెం తగ్గిందిలే కానీ పర్లేదు. కాకపోతే బద్ధకం లేకుండా ఒక గంట ముందు వచ్చామంటే రెండు రకాలమ్మా. ఇనిషియల్ గా కొంత అటు ఇటు అయినా కూడా ఇతర రాష్ట్రాల్లో చదివాము, అంతా సెట్ అయిపోతుంది. అయిపోద్దిలే సార్ ఆ విషయంలో. ఇప్పుడు కొత్తగా ఆడపిల్లని అత్తారింటికి ఇస్తే మన పిల్ల ఎలా బతుకుద్ది ఏమంటారు కదా, అట్లాగా. మా చిన్న అన్న మాత్రం చెల్లమ్మ నువ్వు ఆటో పెట్టేయాలన్నారు. అసలు నిజంగా మెరాకిల్ సార్. ఇంకా నేను ఇంజిన్ బోర్ చేసుకున్నాను, పర్ఫెక్ట్ గా పెట్టుకున్నాను. ఆ చిన్న అన్నే మన ఏరియాలో నువ్వేనమ్మట నీరసం ఒక రోజు కూడా సెలవు తీసుకోకుండా తోలుతున్నావు, నీ కష్టానికి ఫలితం దక్కాల్సిందే, నువ్వు రా అని చెప్పేసి అని తీసుకొచ్చాడు. చెప్తున్నా ఒక మహిళ బయటకు వచ్చిందంటే అసలు నిజంగా సార్కు మాత్రం ఎప్పుడు మేము రుణపడే ఉంటాం సార్. ఇంత ఇప్పుడు మాకు ఇంత ఏమంటారు రికగ్నిషన్ దొరుకుతుందని అంటే ఎవరికి సాధ్యం సార్ చెప్పండి. ఇప్పుడు బాబు గారు ఆశీస్సులు ఆయన అన్నాడు, ఆటో డ్రైవర్ సేవలను పేరు పెడదాం, మనం సేవ చేయాలరా సమాజానికి. వాళ్ళంతా సేవ చేసినప్పుడు మన వంతు ప్రభుత్వంలో చేయాలి. అవును, ఇక్కడ పాదయాత్రలో మన వాళ్ళు కలిసినాం. అప్పుడు అన్నారు గ్రీన్ ట్యాక్స్ ఒకటి బాధేస్తున్నారు, తగ్గించండి అంటే అది ఇప్పుడు 20,000 నుంచి 3,000 తగ్గించాం. అది కాదు స్లోగన్, డ్రైవర్ కంగారు పెడుతున్నాడు మనోడు. మగవాళ్ళు కానీ బాగా నడుతున్నావు తల్లి. పక్కప్పుడు రాలా నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో కదమ్మా. నాకు విజయవాడ వీధులు ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్నాయి. హైదరాబాద్ పుట్టి పెరిగినంత హైదరాబాద్ కదా, హైదరాబాద్ గల్లీలన్నీ నాకు బాగా తెలుసు. పై చదువులు నాకు అమెరికా కానీ 12th వరకు హైదరాబాద్ కదా, హైదరాబాద్ గల్లీలు బాగా తెలుసు. ఆటో స్టాండ్స్ ఏంటమ్మా ఎలా ఉంది? ఆటో స్టాండ్స్ ఎక్కడ లేవు మన సరిగ్గా లేవు. నేను కూడా రన్నింగ్ లోనే తోలుకుంటున్నాను. అన్నయ్యలు బస్ స్టాండ్ లో సపోర్ట్ చేస్తాంలమ్మా. ప్రతి ప్రాంతంగా ఒక ఆటో స్టాండ్ అనేది పకడ్బందీగా ఏర్పాటు చేస్తే
ఇబ్బంది ఉండదు. పోలీస్ సోదరులతో ఎప్పుడు రచ్చ నడుస్తూనే ఉంటుంది. అవును, అంటే ఇప్పుడు దాదాపు మేము ఇచ్చిన వాళ్ళు జెంట్స్ తోలి కొంతమంది అమ్మేసుకున్నా సార్. ఇప్పుడు రియల్ గా లేడీస్ గ్రీన్ ఆటోలు తోలుతున్నారు. సో వాళ్ళు మేము అందరం కలిసి చేసుకున్నా అందరికి ఒక యూనియన్ గా ఉన్నా బాగుంటది. ఒక యూనిటీగా ఎవరైనా వచ్చి మాట్లాడాలన్నా చేయాలన్నా అంటే అన్నయ్యలు కూడా సపోర్ట్ ఉంది. ఇంకా మాకంటూ గుర్తింపు అయితే లేదు సార్. ఒకటి కొంచెం ఆటో స్టాండ్ గురించి కూడా చూడండి సార్ కొంచెం. నమస్కారం అమ్మా. ఎంతమంది పిల్లలు? సార్ మా వారు వాయిస్ వినిపించిన తర్వాత అనుకున్నావు మా వారు ఎక్కారు. బయటికి పంపించేసి నేను మా వారు వాయిస్ విన్న తర్వాత హ్యాపీ అనిపించింది. ఇంకా రాడ్ కూడా తీపించలేదు సార్. అమౌంట్లు ఎక్కడికక్కడికి నాకు సరిపోతున్నాయని ఇంకా రాడ్ కూడా తీయించలేదు. 10 years అయింది. రాడ్ కూడా వేయించి ఎప్పటికప్పటికి అలాగా అయిపోతుంది పిల్లల చదువుల గురించి. వర్క్ ఫ్రమ్ హోమ్ అది ఇప్పుడు అదే ఫోకస్ చేస్తున్నా. అది చేయాలి. రెండోది నేను ఏమనుకున్నానంటే నైపుణ్యమైన పోర్టల్ తీసుకొచ్చి ఆ పోర్టల్ ఇప్పుడు మన పిల్లలందరూ రెజ్యూమే చేసి కంపెనీస్ అనుసంధానం అయ్యి ఎవరైతే ఆఫీస్కి రావాలంటున్నారో వాళ్ళని తీసుకొచ్చి ఎవరైతే ఇంట్లో పని చేయాలన్నారో వాళ్ళు ఈజీగా చేసేది చేయాలి. నమస్కారం చేయాలి. ఉద్యోగాలు కల్పన ఒక్క సింగిల్ ఎజెండా. అంతే కదండి, అందరూ కోరుకునేది సొంత కల్పన జరగడం. రాజేశ్వరి సార్ సింగిల్ హ్యాండ్ సార్ నాది ఆటో. 10 years నుంచి ఒక్కళ్ళు కూడా నా ఆటో టచ్ చేయలేదు. రెంట్కి అడుగుతారు సార్ మాకు. మైక్